ఆదివారం నాడు మాత్రమే మనము వాక్యం ఎందుకు వింటున్నామో పోయిన ఆదివారం నాడు చెప్పినాను. ఆది అపోస్తుల సంఘంలో బైబిల్ అందరి దగ్గర లేవు. ఇప్పుడంటే అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, అందరూ చదువుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధిలో మనము కలిసి నేర్చుకుంటున్న సంగతులు కొంచెమే వింటున్నాం. ఆమెన్. ఆదివారం నాడు మనం ఎన్ని వింటున్నాం? ఒక చిన్న భాగం మాత్రమే వింటున్నాం వాక్యంలో నుంచి. హల్లెలూయా. కానీ ఆది అపోస్తుల సంఘంలో ఈ విధంగా లేకుండే. ఏ విధంగా ఉండే? వారు గ్రంథాలు అధ్యాయాలు చదివి చెప్పేవాళ్ళు. ఆమెన్. అది ఓపికతో ప్రజలు వినేవాళ్ళు. అందరూ ఆ సమయంలో పరుగున మరి వాక్యము బోధించే వారి యొద్దకు పరిగెత్తేవాళ్ళు. ఆమెన్. హల్లెలూయా. తప్పకుండా అందరం కూడా ఈ సంగతులు వినాలా. కోడి గుడ్డును ఒదిగినట్టు ఇంతసేపు మీ హృదయాలను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువు ఆత్మ జలములపైన అల్లాడినట్లు మనుషులమైన మన మీద దేవుని ఆత్మ అల్లాడి ఇప్పుడు కొన్ని సంగతులు మనతో మాట్లాడని ఉద్దేశించున్నాడు. హల్లెలూయా. తప్పక దేవుని యొక్క కార్యంను మనం ఈ దినము చూస్తాము. చెప్పలేదమ్మా. సేవకులు ఆ యొక్క చర్మపు గ్రంథాలను విప్పి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉంటే ప్రజలు అక్కడ ఇక్కడ కదలకుండా వినేవాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఈ ప్రింటింగ్ లేదు, ఈ విధంగా బైబిల్ తయారు చేసే పద్ధతి లేదు, ఏ క్రైస్తవుని దగ్గర కూడా గ్రంథాలు లేవు. వాళ్ళు దేవుని వాక్యం వినాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధానంకి వెళ్ళాలా. ఆమెన్. హల్లెలూయా. కానీ ఇప్పుడైతే మనకు అటువంటి సమస్య లేదు. నీకు చదువు వస్తే, నీవు నిజంగా ఆత్మచేత నడిపింపబడిన వాడవైతే నీవున్న దగ్గరనే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఊరికనే బైబిల్ ఉంది కదా చేతిలో నాకు అన్ని తెలుస్తాయంటే కాదు నేను అనేది. నీలో ఉన్న అభిషేకము. ఆమెన్. నీవు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ నీలో కార్యము జరిగించడం మొదలు పెడతాడో ఆ మొదటి దినము నుండి నీ అభిషేకాన్ని నీవు ఎక్కువ చేసుకుంటా ఉంటే నీకెవరు బోధింపనక్కర్లేదు. హల్లెలూయా. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. పక్కలకు చెప్పండి, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఊరికేనే దేవుని రక్షణ మనకు రాలేదు. చెప్పండి, పక్కలకు చెప్పండి. దేవునికి ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన మన జీవితంలో నెరవేర్చాలని, ఆయన పనిని మనం జరిగించాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమెన్. ఆ పనిని జరిగించడానికి మనల్ని ఎన్నుకొని మనకి అభిషేకించి ఆయన భూమి మీదకి మరి లోకంలోనికి పంపుతా ఉన్నాడు. ఆమెన్. శిష్యులందరి మీద దేవుని ఆత్మను ఊది వారిని అభిషేకించి పరిచర్యకు పంపినట్టుగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన ఆత్మను పొందిన మనము ఆత్మాభిషేకము కలిగి ఆయన పని చేయడానికి నియమింపబడ్డాము. హల్లెలూయా. అభిషేకమని పోయిన వారం విన్నాం. ఈ దినము ఆ అభిషేకాన్ని ఎంతోమంది కలిగి ఉన్నారు? ఈ దినము దేవుని అభిషేకము మనలో ప్రతి ఒక్కరిలో నిలుస్తున్నది. ఆమెన్. ఎవరైతే క్రీస్తునందు వాక్యానికి విధేయులై బ్రతుకుతున్నారో వారందరిలో ఏం నిలుస్తున్నది?
అభిషేకము నిలుస్తూ ఉన్నది. ఆమేన్. సో అభిషేకాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారు? అనాయింటింగ్ అంటున్నారు. హల్లెలూయా. ఈ అభిషేకము ఒక పని చేయడానికి జ్ఞాపకం ఉంచుకోనండి. ఒక చిన్న కత్తిచ్చి భూమిలో మొలిచిన వేప చెట్టు మొలక ఇంత ఉందనుకుందాం, చిన్నగా ఉందనుకుందాం వేప చెట్టు. ఒక చిన్న కత్తిచ్చి ఆ వేప చెట్టును తీసేయంటే ఏం చేస్తాడు వాడు? చెప్పండి. ఒక చిన్న మొలక వచ్చింది వేప చెట్టుది. ఒక చిన్న కత్తి ఇచ్చినాను నేను నీకు, ఇచ్చి ఆ మొలకను తీసేయమంటే ఇప్పుడు నీకు కష్టమా? ఎవరికైనా కష్టమా? కత్తి సరిపోతుంది మొలకను తీసేయడానికి, సరిపోతుంది లేదా? ఒక పెద్ద వేప చెట్టు ఉంది, దానికి చిన్న కత్తిచ్చి ఆ చెట్టును తీసేయంటే పని ఒప్పుకుంటాడా? హల్లెలూయా. మీకు దేవుడు ఏం చెప్పినాడో మీకు తెలుసా? మీ జీవితంలో దేవుడు మీకు ఏం పని ఇచ్చినాడో ఎంతమందికి తెలుసు? దేవుని సన్నిధిలో జాన్ ఎందుకొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? జత పని వారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏం పని చేయడానికి? హల్లెలూయా. ఏం పనికి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఇంకా ఏముందని నువ్వు ఇంకా బ్రతికున్నావు? ఏం చేయాలి నీవు ఇంకా దేవుని సన్నిధిలో? తెలుసా మీకు? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. చెట్టును కొట్టాలన్నప్పుడు గొడ్డలి అవసరం. హల్లెలూయా. చెట్టును కొట్టాలన్నప్పుడు ఏమవసరమో? గొడ్డలి అవసరము. మొలకల్ని మనము చేత్తో కూడా పెరికి పారేయచ్చు. హల్లెలూయా. అందుకనే మొక్కై వంగనిది మ్రానై వంగున అంటున్నారు. అంటే చెట్టుగా ఎదిగినాక వంగుతుందా? చిన్నప్పుడు ఎటు వంచితే అటు వంచుతుంది, అటు వంగుతుంది. హల్లెలూయా. అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు దాన్ని. హల్లెలూయా. కానీ పెద్ద వృక్షమైనప్పుడు ఏమైనా చేయగలుగుతామా? చెప్పండి, ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు దీనికి ఒక కత్తి సరిపోతుంది. ఆమెన్. కానీ దీనికి చెప్పండి ఏం సరిపోతుంది? గొడ్డలు సరిపోతుందా? హల్లెలూయా. దీనికి కత్తి సరిపోతుంది, దీనికి గొడ్డలు సరిపోతుంది. ఆమెన్. ఇక్కడ ఈ కత్తి అన్న ఈ గొడ్డలి అన్న ఏంటిది? శక్తి. ఆమెన్. ఏమంటున్నాం? పవర్, శక్తి, దేవుని శక్తి. ఇక్కడ చిన్న దయ్యము, ఇక్కడ పెద్ద దయ్యం. చిన్న దయ్యం పెద్ద దయ్యం ఏంది సార్? అన్ని దయ్యాలే కదా అని అంటారా? వాస్తవమే, అన్ని దయ్యాలే, కానీ వీటి స్థాయి చిన్నది. ఆమెన్. హల్లెలూయా. సర్పంచ్తో మాట్లాడినట్లు కలెక్టర్తో మాట్లాడతామా మనం? కలెక్టర్తో మాట్లాడినట్టు సీఎంతో మాట్లాడగలుగుతామా? అందరూ మనుషులే, కానీ వాళ్ళ మీద అధికారము వేరా. అర్థమవుతుందా? ఎస్సరమ్మా, అర్థమవుతుందా? ప్రతి ఒక్క హృదయంలో ఇది నాటబడాలి ఈ దినం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు నిన్ను చెట్లు కొట్టేయమన్నాడా? ఊరికనే మొక్కలు నరకేయమన్నాడా? ఏం చేయాలి మనం? హల్లెలూయా. ఒక గుడ్డోడు కళ్ళు తెరిచిన తర్వాత ఏమంటున్నాడు? మనుషులు ఎట్లా కనిపిస్తున్నారట? ఎట్లా కనిపిస్తున్నారు మనుషులు? చెట్లలాగా కనిపిస్తున్నారట. మనకి మనుషులు ఎట్లుంటారో తెలియదు, చెట్లు ఎట్లుంటారో తెలియదు, కానీ ఏమంటున్నాడు? మనుషులందరూ ఎట్లా కనిపిస్తున్నారు?
చెట్లలాగా కనిపిస్తున్నారు అంటున్నాడు. యేసుప్రభు వెంటనే ఏమన్నాడు? మరలా వాడిని ముట్టి ప్రార్థన చేసినప్పుడు వానికి తేటగా అన్ని కనబడుతున్నాయి. హల్లెలూయా. వాడు చెట్లు మనుషుల్లాగా పోల్చినాడు గుడ్డోడైనప్పటికీ. దేవుడు కూడా మనుషులను ఏమంటున్నాడు? చెట్లు అంటున్నాడు. ఆమేన్. దేవుడు కూడా మనుషులను ఏమంటున్నాడు? హల్లెలూయా. ఆకు వాడక తన కాళ్ళ మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు ఎవరు చెప్పండి? మనుష్యులు. హల్లెలూయా. చెట్లు అంటే మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం? రత్నవ. చెట్లు అంటే ఏం తీసుకుంటున్నాం? దయచేసి వినండి సురేష్. చెట్లు అంటే మనం ఏం తీసుకుంటున్నాం ఇప్పుడు? చెట్లు అంటే మనుష్యులు. హల్లెలూయా. 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 నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్లు మనం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈ కత్తి, ఈ గొడ్డలి దేవుని శక్తిని తెలియజేస్తూ ఉంది. ఆ దేవుని బలము, ఆ దేవుని శక్తి నీలో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ గొడ్డలి దేని కొరకు వాడతామో? చెట్లని నరకడానికే వాడతాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం చిన్నగా. అభిషేకం అనేది మన జీవితంలో ఎంత గొప్ప మేలును మనకు అనుగ్రహిస్తుందో. మరి మీకు చదువు లేదని ఎవ్వరూ బాధపడకండి. మరి దేవుని వాక్యమే గొప్ప చదువు. హల్లెలూయా. వాక్యం ఉన్నవాడు భూమి మీద అందరికంటే గొప్ప జ్ఞాని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది తోట. ఏంటిది ఇది? ఈ తోటలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆమేన్. ఈ తోటలో ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. అలాగే ఇది అడవి. ఏంటిది ఇది? అడవిలో కూడా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. ఆమేన్. అడవిలో కూడా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి ఇవి? అడవిలో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అడవిలో ఉన్న చెట్లని మనము నరకవలసి ఉన్నది. హల్లెలూయా. తోటలో ఉన్న చెట్లని మనం నరకవలసి ఉన్నది. హల్లెలూయా. ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందట? నరకబడుతుంది. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడో తెలుసా యోహాను భక్తుడు? ఇప్పుడే గొడ్డలి వేర్ల దగ్గర పెట్టబడినట్టు గొడ్డలి. హల్లెలూయా. చెట్టును నరకాలంటే మనకేం కావాలా? గొడ్డలి కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మనుష్యులు. ఇక్కడ అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా మనుష్యులు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన మనుష్యులు, వీళ్ళు దేవుణ్ణి ఎరగని మనుష్యులు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగని మనుష్యులను మనము దేవుని కొరకు సంపాదించాలంటే మన మీద ఏముండాలా? అభిషేకం ఉండాలా. హల్లెలూయా. ఒక చెట్టును నరకాలంటే గొడ్డలు ఎంత అవసరమో, ఒక మనిషిని దేవుని కొరకు సంపాదించాలంటే కూడా దేవుని అభిషేకము అంతే అవసరము. హల్లెలూయా. 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 ఇప్పుడు చెట్టు మీకు అర్థమైంది కదా ఎక్కడెక్కడ ఉన్నాయో చెట్లు? సంఘంలో చెట్లున్నాయి. ఈ సంఘంలో ఉన్న చెట్లకి నీళ్ళు అందుతున్నాయి, వాక్యం అనే నీళ్ళు. కాబట్టి ఇవి ఫలిస్తున్నాయి. అడవిలో ఉన్న చెట్లకి మరి నీళ్ళు అందట్లేదు. ఆమేన్. నీళ్ళు అందట్లేదు. కాబట్టి అవి ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయిన చెట్లను ఇక్కడ నుంచి పెరికివేసి దేవుడు సంఘంలో నాటడానికి కొరకు మనకేం కావాలా? శక్తి కావాలా. హల్లెలూయా. ఈ దినము దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన శక్తి చేత నింపినాడు. ఏమని? శక్తి చేత నింపినాడు, అభిషేకం చేత నింపినాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే తెలుసుకోవాలా నీవు ఏ పని కొరకు ఏర్పాటు చేయబడ్డావు. సాహస్
ఇప్పుడు నువ్వు ఏ పని కొరకు ఏర్పాటు చేయబడ్డావు? నువ్వు మామూలు కత్తి పట్టుకొని తిరుగుతున్నావా? మరి చెట్లను నరికే గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నావా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలను అడగండి, నీ చేతిలో కత్తి ఉందా గొడ్డలు ఉందా అని అడగండి. అంటే కత్తున్నోని అభిషేకము చిన్నగా కొద్దిగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి చేతిలో గొడ్డలు ఉన్నోని అభిషేకము ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చెప్పారా మీకు కత్తి ఉందో గొడ్డలుందో? ఏం చెప్తున్నారు? షారోన్ దగ్గర ఏముంది? అభిషేకం ఉందా? హల్లెలూయా. పాల్సన్ ఏముంది? జాన్ మన చేతుల్లో ఏముంది? ఊరికనే మహారాష్ట్ర వెళ్ళినాం, ఊరికనే ఇక్కడ వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నాం అని చెప్తున్నాం, కానీ మన చేతిలో అభిషేకం లేకుండా మనం ఎవరిని దేవుని కొరకు నరకలేము. హల్లెలూయా. ఎవరిని దేవుని కొరకు సంపాదించలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటిది? గొడ్డలి. ఆమెన్. కనిపిస్తుంది అందరికీ? ఏంటిది ఇది? హల్లెలూయా. ఈ గొడ్డలికి ఇది కర్ర. ఆమెన్. ఇదేంటిది? కర్ర. ఆమెన్. ఇదేంటిది? ఇనుము. హల్లెలూయా. గొడ్డలు దేని చేత చేయబడ్డది? కట్టె చేత, ఇనుము చేత. అప్పుడు ఇది గొడ్డలి. ఆమెన్. గొడ్డలంటే కర్రనే కాదు, కర్ర కాదు, గొడ్డలంటే ఇనుము. హల్లెలూయా. ఎవరు చెప్తలేరు. గొడ్డలంటే ఏంటిది? ఇనుము. హల్లెలూయా. ఈ కర్ర ఎవరు? ఈ కట్టెవరు? నువ్వే. ఆమెన్. మనమందరం కట్టెలం. మన అందరం ఎవరము? ఈ కట్టె ఇంకో కట్టెను నరకాలంటే, ఆమెన్, ఇక్కడ ఇంకో కట్టె ఉన్నది. ఈ కట్టెను నరకాలంటే ఏం కావాలి దీనికి? హల్లెలూయా. ఇప్పుడు ఇది మనకు అర్థమైంది కదా, మనం ఎవరము? కర్రలం. ఇదేమో ఇనుము. ఆమెన్. ఇనుము అంటే దేవుని అభిషేకము. హల్లెలూయా. ఇదొక కట్టె, ఇది ఇంకొక కట్టె. ఈ కట్టెను నరికేయాలంటే ఏముండాలా? గొడ్డలు ఉండాలి నవ్వుతా? చెప్పండి. రత్నవా ఏమే? దేవుడు ఉన్నాడా ఇక్కడ? అందరం హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. వెరీ గుడ్. టాప్ లేచిపోయేలాగా అరుస్తాను. మళ్ళొకసారి సాహస్ గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో వినండి, ఒక సేవకుడు ఒక కట్టె. ఈ సేవకునికి దేవుని అభిషేకం లేకపోతే నీవు ఒక కట్టెవు. నీకు కష్టం వచ్చినప్పుడు నేనేమి నీకు నరకేయలేను. ఆమేన్. నీకు రోగం వచ్చినప్పుడు నా దగ్గర అభిషేకం లేకపోతే నీకేం మేలు చేయలేను. ఆమేన్. జాన్కి అర్థమవుతుందా? కష్టాలు వస్తాయి, రావని కాదు, అందరికి వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకేమైపోయిందని. కానీ మనం ఏం కలిగి ఉండాలా? అభిషేకము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ గ్రౌండ్లో పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి, ముళ్ళ మొక్కలు మొలిచినప్పుడు ఏం చేస్తాం? దాన్ని గొడ్డలతోని నరికేస్తాం. ఒకసారి నరికితే ఊరుకుంటే అవి మరలా సంవత్సరం వస్తాయి. మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని మరలా నరికేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తాం? మనం నరికేస్తాం. హల్లెలూయా. ఈ అభిషేకము అనగా ఈ ఇనుమును, ఈ దేవుని యొక్క అభిషేకమును కలిగిన మనము దీన్ని కాపాడుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన కట్టే అనగా మనిషి ఈ విధంగా అభిషేకము పొందిండు. మనందరికీ కట్టెలున్నాయి, దేవుని గొడ్డలి కూడా ఉంది. దేవుని బలమే దేవుని అభిషేకం. ఆమేన్. సో దేవుని బలం కూడా మనలో ఉంటే మన బలం ఏమైపోతుందంటే, ఈ గొడ్డలి పదునుగా ఉండాల్సింది ఏమైపోతుంది? మొండిగా అయిపోతుంది. ఆమేన్. గొడ్డలి మొండిదైతే కట్ చేస్తుందా?
మొండి గుడ్డలుగా ఉంటున్నాం మనం. హల్లెలూయా. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం, అభిషేకం అనగానే ఏదో అనుకుంటున్నారు. అభిషేకం అంటే ఏంది? ఈ కట్టెకు గొడ్డలు ఉన్నట్టే. నీకు గొడ్డలు ఉందా లేదా? ఉంది అంటున్నాడు దేవుడు. కానీ ఎట్లా ఉంటుంది? మొండి గొడ్డలు ఉంటుంది. మొండి గొడ్డలతోనే మన పని అవుతుందా? మరి గొడ్డలు ఏం కావాలా? పదును పెట్టుకోవాలా? హల్లెలూయా. గొడ్డలి పదును పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలా, వాక్యంలో నడవాలా. ఆమేన్. అప్పుడు గొడ్డలు ఏమవుతుంది? పవర్ఫుల్ అవుతుంది. ఇక ఆ గొడ్డలి బాగుంటే ఒకటే దెబ్బకు ఏమవుతాయి? చెట్లు పడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. ఒక మనిషి ఇంకొక మనిషికి విడుదల ఇవ్వాలంటే ఆ మనిషి మీద ఏముండాలి? దేవుని అభిషేకం ఉండాలి. పక్కలకు చెప్పండి, నీ మీద అభిషేకం ఉన్నదని చెప్పండి. నీ మీద అభిషేకం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విధంగా మనం అభిషేకం గురించి చాలా సంగతులు వింటా వచ్చినాం. ఈ దినము ఇంకా కొన్ని సంగతులు మనము విందాం. ఆమేన్. ఈ అభిషేకం ఎవరికి ఇస్తున్నాడు అనంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరినైతే ఏర్పరచుకుంటున్నాడో, ఎవరిని ప్రత్యేకిస్తున్నాడో వాళ్ళని తన పని కొరకు అభిషేకించి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొందరు ఈ అభిషేకాన్ని కొందరు ఏం చేస్తారంటే సేపాయి తెచ్చుకుంటారు. సేపాయి అంటే తెలుసా? అరువు. పక్కోళ్ళది నేను చెట్లు కొట్టబోతున్నా, నా దగ్గర గొడ్డలు లేదు, నాకు గొడ్డలు ఇరని పక్కోళ్ళది అడుగుతాం చూడు మనం. అట్లా మనము అడుక్కచ్చుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సురేష్ ఉన్నాడు. సురేష్, నువ్వు అక్కడ వెళ్ళి ప్రార్థన జరిగించు అంటాను. అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన జరిగిస్తూ ఉంటే అక్కడ ఎవరి అభిషేకం పనిచేస్తుంది? దేవుని అభిషేకం ఎవరి మీద ఉన్నది? అది సేవకుని మీద ఉన్న అభిషేకము. ఆయన లోబడినప్పుడు అక్కడ ఆ కార్యము పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ వినండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నీవే. ఆమేన్. కనబడుతుంది అందరికీ? ఇంకొంచెం మీరే కాబట్టి మిమ్మల్ని చిన్నగా చూపిస్తే మీరు బాధపడతారు. కొంచెం పెద్దగా చూపిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరు? దేవుడు నిన్ను అభిషేకించిన అభిషేకం నీలో ఉన్నది. అది నీ అభిషేకం, నీవు పొందుకున్న దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఏమంటారు, సాంగ్స్ పాడడానికి నేను అభిషేకించింది అనుకుందాం. హల్లెలూయా. ఇది ఎవరు? సురేష్ని దేని కొరకు అభిషేకించిండు? సాంగ్స్ పాడడానికి అభిషేకించిండు. కానీ ఇక్కడ ఇంకొక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సేవకుని దేవుడు తన అభిషేకం ఇచ్చి పరిచర్య చేయడానికి అభిషేకం ఇచ్చినాడు. హల్లెలూయా. పరిచర్య, పని చేయడానికి, వాక్యం చెప్పడానికి, అన్ని పనులు చేయడానికి దేవుడు ఏం చేశాడు? సేవకుని అభిషేకించాడు. ఎవరన్నా లేని పక్షంలో అభిషేకము పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు సొంతగా పాస్టర్లో ఉన్నటువంటి అభిషేకం ఉంది, దేవుడు పని కొరకు ఎన్నుకున్న అభిషేకము ఉంది. హల్లెలూయా. ఎన్ని అభిషేకాలు ఉన్నాయి? 2. హల్లెలూయా. దేవుని పని చేయడానికి ఒక అభిషేకం అయితే, నీవు బ్రతకడానికి నీకు దేవుడిచ్చిన అభిషేకము ఒకటి. హల్లెలూయా. అందరికీ ఉన్న అభిషేకం ఏంటంటే అది వ్యక్తిగత అభిషేకం, పర్సనల్ అనాయింటింగ్. హల్లెలూయా. వినబడుతుందా? నీ లోపల ఏమున్నది? దేవుడు అందరికి ఇచ్చిన అభిషేకం ఏదైతే ఉందో నీకు కూడా అదే ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. కానీ దేవుడు తన పని కొరకు వాడుకోవడానికి మరలా ఏం చేస్తున్నాడు? నిన్ను ఏం చేస్తున్నాడు? దయచేసి ఎటు పోయి రాకండి, ఇక్కడనే ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఏమున్నది? అభిషేకం ఉన్నది. ఆమేన్. నీ పనులు, నీ కుటుంబాన్ని చూసుకోవడానికి దేవుడు నీకు ఒక అభిషేకం ఇచ్చాడు. పర్సనల్ లైఫ్, నీ జీవితం, నువ్వేమవుతున్నావో తెలుసుకోవడానికి. చెప్పండి అందరు కూడా, నా సొంత ఒక అభిషేకం ఉన్నది చెప్పండి.
దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి లోపల మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్తా ఉంటాడు. ఆమెన్. మరి దేవుడు చెప్తున్నప్పుడు ఆ దేవుని ఆత్మ మాటకు మనం ఎంతమంది లోబడుతున్నామో అది తెలుసుకోవాలా. హల్లెలూయా. ఉన్నారా? నిద్రలో వెళ్తారా? నిద్ర లేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. మీరెవరు నిద్ర పోవట్లేదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరి ఇంత గొప్ప సాక్షి సమూహం ముందు ఈ సంగతులు చెప్తున్నానంటే ఇది వినాలి. ఆమెన్. హల్లెలూయా. సురేష్ తన వ్యక్తిగతంగా ఉన్న పర్సనల్ అనైంటింగ్లో తనకున్నటువంటి పర్సనల్ అనైంటింగ్ ఒకటి ఉంటుండగా ఇప్పుడు సేవకుడు అంటాడు, సురేష్ నువ్వు వెళ్ళి ప్రార్థన చూసుకో అంటాడు. ఆమెన్. అక్కడ ప్రార్థన సమయము నేను అందుకోలేకపోతున్నాను, నువ్వు అక్కడ ప్రార్థన జరిగించు అన్నప్పుడు ఈయన మీద ఉన్న అభిషేకం ఏమవుతుంది? ప్రార్థన జరిగించడానికి అభిషేకము ఎవరి మీదకి వస్తుంది? సురేష్ మీదకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఈయన వెళ్ళి ఆ ప్రార్థన జరిగిస్తున్నంత సేపు ఈ సేవకుని మీద నుండి వచ్చిన అభిషేకమే పనిచేస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి అక్కడ ప్రార్థన అయిపోయింది అని అంటే అభిషేకం ఏమవుతుంది? ఆగిపోతుంది. ఆమెన్. అర్థమవుతుందా మీకు? దావీదు నాన్న ఓకే. మనం సొంతగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే మన అభిషేకం ఏమవుతుంది? ఎక్కువైతా ఉంటుంది. హల్లెలూయా. మన అభిషేకంలో ఎదుగుతూ ఉంటే అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆయన పని కొరకు మనల్ని అభిషేకిస్తాడు. ఆమెన్. ఆయన పని కొరకు అభిషేకించినప్పుడు ఆయన్నే సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన తోటలకి పని కోసం వచ్చిన వాళ్ళకి మనం మంచినీళ్ళు పెడతామా పెట్టమా? పెడతామా లేదా? పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాము. అంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇంటికాడ లేవా? ఉన్నాయి. కానీ మనం పిలిచినాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంఘం తరఫున నువ్వు బొంబాయి వెళ్ళు అని చెప్పినప్పుడు సంఘము బస్ ఛార్జీలు ఇవ్వదా? ఇస్తుందా? ఇవ్వదా? ఇవ్వకపోతే సంతోషంగా పోతామా? నీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కానీ సంఘం తరఫున ఇవ్వమంటే సంఘం ఇస్తేనే నీవు సంతోషంగా పోతావు. అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వద్దు నాకు సంఘం ఇవ్వద్దు అని అంటామా? అన్నాం. హల్లెలూయా. సో నీ దగ్గర ఎంత సొంత అభిషేకం ఉన్నప్పటికీ నేను ఒక పని కొరకు దేవుడు వాడుకున్నప్పుడు ఆ పని గురించినటువంటి అభిషేకం నీ మీద దేవుడే అనుగ్రహించాలా. హల్లెలూయా. హల్లెలూయా. నేను వెళ్ళి ప్రార్థన జరిగిస్తానని చెప్పేసి పరిగెత్తిండి అనుకో, సేవకుడు ఒకటి చెప్తే ఆడ ఒకటి చేసింది అనుకో, ఆ సేవకుని అభిషేకం పని చేయక ఏమైపోతుంది? సేవా పరిచర్య చేస్తున్నప్పుడు దెబ్బతింటారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎట్లా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అభిషేకం గురించి మనం వింటున్నాం. ఇవి చాలా చాలా విలువైన సత్యాలు. ఆమేన్. హల్లెలూయా. సో అందుకే కనీసం తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినా వినాలంటారు కదా. మనకు అభిషేకము లేనప్పుడు అభిషేకించబడిన అభిషిక్తులు చెప్పిన మాట విన్నప్పుడు వారి మీద ఉన్న అభిషేకం మనల్ని కాస్తా ఉంటుంది. హల్లెలూయా. అభిషేకం ఏం చేస్తుంది? కాస్తా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నిజంగా ఆనందిస్తున్నారు? ఇంకా కొన్ని సంగతులు చెప్తాను. ఇది సంఘంలో స్టేజ్. ఆమెన్. ఏంటిది ఇది? ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ పని కొరకు దేవుడు అభిషేకించి ఆయనను ఒక వాడుకుంటున్నాడు. ఆమెన్. వింటలేరు మీరు? వింటున్నారా? మరి గట్టిగా చెప్పండి. సేవకుడు వాక్యం చెప్తున్నంతసేపు దేవుడు పని కొరకు ఏదైతే చెప్పినాడో ఆ పని కొరకు ఇచ్చినటువంటి అభిషేకం ఏం చేస్తుంది? పని చేస్తుంది. సంఘానికి వాక్యం చెప్పు అనే అభిషేకం ఇచ్చాడు, ఆ పని ఇచ్చాడు. ఆ పని మీద ఉన్న అభిషేకం ఏం చేస్తుంది? ఆ పని అయ్యేదాకా పని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు స్టేజ్ దిగి కిందికి వచ్చిన తర్వాత ఆ అభిషేకం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఆమేన్. ఇప్పుడు ఏ అభిషేకం ఉంటుంది? సొంతది, వ్యక్తిగత. దాన్ని ఏమంటున్నాం? పర్సనల్ అనాయింటింగ్ అంటున్నాం. ఇది దేవుని ఆఫీస్ అనాయింటింగ్ అంటున్నాం. హల్లెలూయా. ఇదేంటిది? ఆఫీస్ అనాయింటింగ్, ఇది పర్సనల్ అనాయింటింగ్. హల్లెలూయా. స్టేజ్ మీద దద్దరిల్లేంత వాక్యం చెప్పి కిందికి పోయి సిగరెట్ పట్టచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్టేజ్ మీద ఉన్నంతసేపు వాక్యం చెప్తే అందరి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. కానీ
ఆ అభిషేకము అక్కడ నుంచి అయిపోయిన తర్వాత, కిందికి దిగిన తర్వాత, సొంత జీవితంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? పాప పనులు చేస్తారు. ఆమేన్. అంటే దాని అర్థమైంది, స్టేజ్ మీద చాలా వాడబడుతున్నాడు, కిందికి దిగిన తర్వాత ఆయన సొంత అభిషేకంలో ఏమైపోతున్నాడు? ఫెయిల్ అయిపోతున్నాడు. హల్లెలూయా. అందుకనే లోపల ముందుగా మనం పరిశుద్ధత కలిగి ఉండాలా. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా విలువైంది. అందుకే మీకు ఆశ చూపించినాను, చాక్లెట్ ఇచ్చినట్టు పోయిన వారం. అభిషేకం ఉండాలి, అభిషేకం ఉండాలని, ఒక పని కొరకు మనం అభిషేకించబడాలని. అయితే ఈ అభిషేకం ఎవరి మీదకి వస్తుంది, ఎవరి మీద పని చేస్తుంది, ఎవరితో కలిసి నడుస్తుంది అని అంటే, అంతరంగంలో పర్సనల్ అనాయింటింగ్లో ఎవరైతే యథార్థంగా ఉంటారో. హల్లెలూయా. సురేష్కి అర్థమవుతుందా? నీకు అర్థమవుతలే. నేను నా లోపల పరిశుద్ధంగా ఉండకుండా, నేను నా అభిషేకాన్ని నేను కాపాడుకోకుండా, దేవుని అభిషేకాన్ని నా మీదికి నేను ఆహ్వానిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా మీకు? దేవుని పని చేయడానికి దేవుని యొక్క అభిషేకం మనకు హెల్ప్ చేస్తుంది. కానీ నీ వ్యక్తిగత అభిషేకంలో నీవు పవిత్రంగా, పరిశుద్ధంగా నిన్ను నీవు కాపాడుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని అభిషేకం. ఏంటిది ఇది? ఇది నీ అభిషేకం. ఓకే. హల్లెలూయా. దావీదు, ఇది దేవుని అభిషేకం, ఇది నీ అభిషేకం. నీ అభిషేకము శక్తి కలిగిందిగా పరిశుద్ధంగా లేకపోతే, హల్లెలూయా, హోలీగా లేకపోతే, పరిశుద్ధంగా లేకుండా అదే బ్రతుకుతూ నీ అంతరంగంలో చెడ్డ బ్రతికే ఉంటూ, దేవా నువ్వు నన్ను అభిషేకించు అని ప్రార్థన చేస్తే, ఆ అభిషేకం నీ మీదికి వచ్చి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నీ మీదికి వచ్చి ఏమైతుంది చెప్పండి? హల్లెలూయా. అందుకే వాక్యం అంటున్నది, అంతరంగమున సత్యమును కోరుతున్నాడు. హల్లెలూయా. ముందు మన పర్సనల్ అభిషేకాన్ని, మన సొంత వ్యక్తిగత అభిషేకాన్ని, మనలో దేవుడిచ్చిన శక్తిని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఉన్నారా? అర్థమవుతుందా? జాన్కి అర్థమవుతుందా? నీ బ్రతికే సరిగ్గా లేకుండా, నీకు దేవుడిచ్చిన అభిషేకాన్ని నువ్వు సరిగ్గా చూడకుండా, దేవుని పని కొరకు నీవు అభిషేకం అడిగితే, ఆ అభిషేకం నీ మీదకి వచ్చి నీ మీద బరువుగా అయిపోతుంది. హల్లెలూయా. సురేష్కి ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అభిషేకం మీదకి వచ్చి ఏమవుతుంది? లేవండి, అందరూ ఒకసారి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. దయ్యం మిమ్మల్ని శోధిస్తుండగా దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరచాలా. హల్లెలూయా. మరి మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. సంఘము అద్భుతమైన సత్యాలు నేర్చుకుంటాం ఈ దినము. ఆమేన్. హల్లెలూయా. 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 చెప్పండి పక్కలతోని, ముందు నీ లోపల నువ్వు సరిగా లేకుండా దేవుని పని కొరకు అయిన అభిషేకం నువ్వు అడగద్దు అన్నాడు. చెప్పండి. కమాన్. ఏం చెప్పారు డాలమ్మ? ముందు లోపల. ఇప్పుడు మనం దేని మీద పని చేయాలా? దేవా నన్ను సేవకు వాడుకో అని ప్రార్థన కాదు, ముందు నన్ను పవిత్రుడిగా చేయమనాల. హల్లెలూయా. హల్లెలూయా. లడ్డు మంచిగా ఉన్నది కానీ చేతికి గజ్జి ఉన్నది అనుకో, ఎట్లుంటుంది? ఇత్తది తింటారు ఎవరన్నా? ఒరే వీడు స్టేజ్ మీద మంచి మాటలు చెప్పిండు కానీ కిందికి దిగి సిగరెట్ పడుతున్నాడు, వీడి మాటలు ఎవడు వింటాడు? ఇక వింటారు ఎవరన్నా? సో వ్యక్తిగతమైన అభిషేకాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. హల్లెలూయా. ఇది చాలా ఎదిగిన వారు వినే మాటలు కాబట్టి కొంతమందికి అర్థం కాకపోయినా మీరు తినండి, అదే అరుగుతుంది. ఆమేన్. వింటారా? ఇప్పుడు చెప్పండి, పక్కలతో చెప్పండి, నేను పరిశుద్ధంగా లేకుండా నేను దేవుని పని చేయడం వ్యర్థమే అని చెప్పండి. 2 అభిషేకములు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి దేవుని పని కొరకు అభిషేకము, ఒకటి మనం వ్యక్తిగతంగా బ్రతకడానికి ఒక అభిషేకం. ఈ వ్యక్తిగత జీవితంలో నీవు గనక ఫెయిల్ అయిపోతే, నీ మీద ఉన్నటువంటి ఈ యొక్క దేవుని అభిషేకం ఉన్నంత కాలం నీకేం కాదు. ఆమేన్. నువ్వు లోపల చెడ్డ పనులు చేసుకుంటా కూడా సంవత్సరాలు దేవుని పని చేయొచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా?
లోపల చెడ్డగా ఉంటూ కూడా సంఘానికి రావచ్చు. సంఘానికి వచ్చినంత మాత్రాన నేను మంచోన్ని అని ఎగురొద్దు. హల్లెలూయా. వాక్యం బోధించిన మాత్రాన ఓ గొప్ప పాస్టర్ అని మనం అనుకొని ఎగిరి గంతులు వేయాల్సిన అవసరం లేదు. ఆయన నిజం, ఆయన పర్సనల్గా ఎట్లున్నాడో అది మనకి ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను ఒక పని కొరకు దేవుడు ఎన్నుకుంటాడో, మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, ఒక బస్ డ్రైవర్ని ఒక డిపార్ట్మెంట్ ఎన్నుకొని బస్ డ్రైవింగ్ ఇచ్చి ఆయన ఎసుంటోడైనా పర్వాలేదు, డ్రైవింగ్ చేస్తున్నాడా లేదా చూస్తుంది, అంతేనే కదా. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి అడ్డమైన పనులన్నీ చేసి రిటైర్ అయ్యే టైంకి ఏం చేస్తారు? తీసేస్తారు. ఆయనని వాడుకొని ఏం చేస్తారు? తీసేస్తారు. తీసేసినప్పుడు ఏం పెడతారు? వాళ్ళకి పెన్షన్ అని పెడతారు, లేకపోతే ఇంకా బీమాలు నింపుతారు, లేకపోతే ఆరోగ్యం ఏదో ఒక దాని కొరకు డబ్బులు అవసరం ఉంటాయని చేస్తూ ఉంటారు. ఆమెన్. మరి డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటే డ్రైవర్గా దిగిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఏమవుతుంది? బాగుంటుందా? హల్లెలూయా. అయితే ఈ కాలంలో రిటైర్మెంట్ అవ్వడమే చచ్చిపోవడంతో సమానమవుతుంది. రిటైర్ అయ్యారంటే ఇక రేపు మాపు చస్తాడనేటట్టుగానే ఉంటున్నారు. డ్యూటీ దిగిపోగానే ఏమైపోతున్నారు? చచ్చిపోతూ ఉన్నారు. హల్లెలూయా. సో ఈ దేవుడిచ్చిన అభిషేకం మన మీదకి వెళ్ళిపోగానే మన సొంత పర్సనల్ అభిషేకం మనల్ని కాపాడట్లేదు. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? సిట్. ఆమేన్. కూర్చోండి అందరు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక పని కొరకు నిన్ను ఒకళ్ళు ఎన్నుకున్నప్పుడు ఆ పని చేసినన్ని రోజులే నీకేం చేస్తారు? డబ్బులు ఇస్తారు. ఆ పని మానేస్తే దేవుని పని చేసినన్ని రోజులే, శరమ్మ కూర్చుందాం, దేవుని పని చేసినన్ని రోజులే దేవుని అభిషేకం నీ మీద పనిచేస్తూ ఉంటుంది. తర్వాత పనిచేసేది ఏంటిది? నీ వ్యక్తిగత అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే మొట్టమొదటగా కాపాడుకోవాల్సింది ఏంటిది? నీలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కువగా చేసుకోవాలి. ఆమేన్. ముందు నువ్వు వాక్యం చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? ఒకవేళ నేను నా ఇష్టమున్నట్టు బతుకుతా, దేవుని సేవ చేస్తా అంటే ఈ అభిషేకము నీ మీద బరువుగా అయిపోతుంది. ఆమేన్. బరువై నిన్ను మొత్తము తొక్కేస్తుంది. ఆమేన్. సో అభిషేకమే నిన్ను చంపేస్తుంది. అభిషేకంతో మన మాటలు ఆడడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి భయం తెచ్చుకొని మనమందరము మనకు దేవుడిచ్చినటువంటి స్థితిగతుల్లో నమ్మకంగా దేవుని కొరకు జీవించాలా. హల్లెలూయా. సో అందరు ఎట్లుండాలా? దేవుని కొరకు నమ్మకంగా పనిచేయాలా. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ అభిషేకం అంటే దేవుని శక్తి. ఇంకొక విధంగా పర్మిషన్, దేవుని పని చేయడానికి మనకు పర్మిషన్. హల్లెలూయా. దేవుడు చెప్పకుండా మనం ఏది కూడా చేయకూడదు. జస్ట్ దేవుడు చెప్పకుండా మనం ఏది చేయకూడదు. ఈ సమయంలో మరి మన సమయము ఎలా అనుకూలిస్తుందో మనకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, గొర్రెలన్నింటినీ కూడా దేవుడు నూనెతో ఏం చేస్తాడట? సేవకున్నా కాపరినా నూనెతో నా తల అంటి ఉన్నావంటే ఎవరిని? యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. ఎవరు చెప్తారు ఈ మాట? గొర్రె. హల్లెలూయా. గొర్రె చెప్తున్నారు. హల్లెలూయా. దయచేసి వినండి. ఎంతమంది ఇక్కడ గొర్రెలుగా ఉన్నారు? ఆ కాపరి యేసు ప్రభు నేను గొర్రెని అనేవాళ్ళు. కొన్ని గొర్రెలను వదిలేసి కొన్ని గొర్రెలను దేవుడు అభిషేకిస్తాడా? ఎవరైతే దేవుడు నా కాపరిని అంటారో వాళ్ళందరినీ కూడా దేవుడే నూనెతో అభిషేకిస్తాడు. పక్కలకు చెప్పండి, నూనెతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడని చెప్పండి. మనము ఆయన మేపే గొర్రెలమని చెప్పండి. మనం ఆయన మేపే గొర్రెలం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
సో ఈ క్రమంలో మనం చూస్తే ఈ అభిషేకం అనేది మరి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నూనె అభిషేకం ఉన్న ప్రతి చోట మనం నూనెతో తల అంటడం చూస్తున్నాం. హల్లెలూయా. బైబిల్లో అభిషేకించడం అనే ప్రతి ప్రక్రియలో మనం నూనెను చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో దేవుని ఆత్మ కుమ్మరింపును చూస్తూ ఉన్నాం. అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఇది 3 రకాలుగా ఉన్నది. మనలో దేవుని అభిషేకం ఉంటుంది. చెప్పండి, మనలో. చెప్పండి, నాలో. చెప్పండి, నాలో దేవుని అభిషేకం ఉంటుందని చెప్పండి. నాతో అభిషేకం ఉంటుందని చెప్పండి. గట్టిగా చెప్పండి, నాతో అభిషేకం ఉంటుంది. నా పైన అభిషేకం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుంచుకోనండి పెద్దోళ్ళు, అభిషేకం అంటే దేవుని శక్తి నీలో ఉండాలా, దేవుని శక్తి నీతో ఉండాలా, దేవుని శక్తి నీ పైన దిగి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? బైబిల్ క్లాస్ లాగా ఉందా? ఆమేన్. మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. సో ఇప్పుడు దేవుడు తన అభిషేకంతో ప్రతి గొర్రెను ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నేను దించగలుగుతానో దించలేనో తెలియదు, కానీ కొంచెం అయితే గొర్రెనైతే దించగలుగుతున్నా. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది ఇది? గొర్రె. ఈ గొర్రె తల మీద ఏం పోస్తున్నాం? నూనె. హల్లెలూయా. సంఘమంతా ఒక శరీరం. హల్లెలూయా. వ్యక్తిగతంగా నీవొక గొర్రెవైతే ఈ సంఘం కూడా దేవునికి ఏమవుతుంది? చెప్పండి. సంఘం అనేది దేంతో పోలుస్తున్నాడు దేవుడు? గొర్రెతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని పిల్లలు అన్నాడా, పిల్ల అన్నాడా? అంటే మనం అందరం ఎందులో ఉన్నాం? ఆ గొర్రె పిల్లలో ఉన్నాం మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లలో మనం దాక్కున్నామంటే మనమందరం ఒక గొర్రె పిల్లం. హల్లెలూయా. ఈ భూమి మీద సంఘం అంతటిని దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. ఒప్పుకుంటారా లేదా? ఆమేన్. హల్లెలూయా. మనం సాధువులుగా ఉండాలంట. గొర్రె బొచ్చు కత్తిరించు అని దగ్గర గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మనం సంఘం ఉండాలని మరి బైబిల్ అంతట్లో క్రైస్తవులను దేంతో పోలుస్తున్నది? గొర్రె. ఆమేన్. ఈ గొర్రెతో పోలుస్తూ ఉన్నది. సంఘం అంటే ఏంటిదన్నట్టు? ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘము గొర్రె. హల్లెలూయా. భూమి మీద ఉన్న సంఘం అంతా ఏంటిది? గొర్రె. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం ఒక గొర్రె అయితే ఈ లోకంలో ఉన్న దేవుని సంఘం అంతా ఒక గొర్రె పిల్లతో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న సంఘం యొక్క గొర్రెను మనం చూపించాలంటే కొంచెం సైజ్ పెద్దగా పెంచుదాం. హల్లెలూయా. ఏంటిది ఇది? ఆమేన్. హల్లెలూయా. ఏంటిది ఇది? గొర్రె. ఇది వరల్డ్ ప్రపంచంలో దేవుని కొరకున్నటువంటి సంఘం. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? గొర్రె. హల్లెలూయా. షీప్. ఈ గొర్రెను దేంతో అభిషేకిస్తున్నాడట? నూనెతో. హల్లెలూయా. నూనెతో అభిషేకిస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ గొర్రెను దేంతో అభిషేకిస్తున్నాడు? గొర్రెను అభిషేకిస్తున్నాడంటే సంఘాన్ని అంతటినీ అభిషేకిస్తున్నాడు. అనగా దేవుని అభిషేకం పొందిన గొర్రెలే ఈ భూమి మీద దేవుని పని చేయగలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. జాన్, అర్థమవుతుందా? వినండి దయచేసి. అబ్రాహం గారు, నేను ఒక గొర్రెను, సంఘం ఒక గొర్రెగా, ఈ లోకంలో ఉన్న అన్ని
దేవుని చేత అభిషేకించబడిన సంఘాలన్నీ ఒక గొర్రెగా ఉంటున్నాయి. ఈ దినం మనం అర్థం చేసుకుందాం ఏ విధంగా. ఆమెన్. సో ఈ అభిషేకము గొర్రె మీదకి వచ్చినందుకు దావీదు అంటున్నాడు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దీనికి ఈ సంఘానికి శోధకుడు, విరోధి సాతానుడు ఒక్కడున్నాడు. సాతానుని దేంతో పోల్చినాడు దేవుడు? కమాన్, సాతానుని దేంతో పోల్చినాడు చెప్పండి. సాతానుని దేంతో పోల్చినాడు? పాముతో పోల్చినాడు. ఆమెన్. భూమి మీద ఉన్న సంఘానికి విరోధి ఎవరున్నారు? సాతాను. ఆమెన్. హల్లెలూయా. సాతాను ఎవరిని కాటేస్తుంది? సాతానుడు ఎవరిని కాటేస్తుంది చెప్పండి? దేవుని బిడ్డలను. ఆమెన్. దేవుని బిడ్డలంటే ఎవరు? గొర్రెలు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, ఇది చాలా మనం ఏదో ఒక దినము ఆత్మీయ స్థితిలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉంటున్నాయి మనకు. కానీ దినము అభిషేకించబడిన నీవు ఎంత విలువైన వాడవో చెప్తున్నా. వాక్యం ఏమంటుందో తెలుసా? నేను అభిషేకించిన వారిని ముట్టద్దు. నేను ఎవరి మీదైతే నూనె రాసినో వారిని మీరు ముట్టద్దు. లోకానికి, సాతానుని అనుచరులకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది అభిషిక్తులుగా అభిషేకం పొందిన వారుగా ఉంటున్నారంటే నీకు కూడా నమ్మకం లేదు, నేను అభిషేకం ఉన్నదా లేదా నాకని. మీలో దేవుని వాక్యం నిలిస్తే, మీరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నట్టు మీరు గమనిస్తే, మీరు అభిషేకం పొందిన వారని మీరు దృఢంగా నమ్మాలి. ఆమెన్. మీలో వాక్యం నిలవాలి. ఇది తప్పు కదా, ఇది నేను చేయొద్దు కదా, ఇది దేవుడు ఒప్పుకోడు కదా అని నీకు అనిపిస్తే నీలో అభిషేకం ఉన్నదని నీవు నమ్మాలి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సర్పం ఎవరిని కాటేయడానికి పెట్టిండు దేవుడు? హల్లెలూయా. కమాన్, ఎవరిని కాటేయాలని పెట్టిండు? దేవుని బిడ్డలు. అంటే ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాన్ని బాధించే వాడిని సర్పంతో పోల్చినాడు. హల్లెలూయా. పాములు కలలెత్తున్నాయి సారణంగానే గుడ్డిగా అందరూ ఏమంటారు? దయ్యాలు అంటారు, సాతానుడు అంటారు. ఆమెన్. ఎందుకు? బైబిల్లో పామును సాతానుతో పోల్చినాడు దేవుడు. అందుకే సంఘం గురించినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండంలోకి వెళ్ళకముందు కొరింథీ పత్రికలో 11 అధ్యాయం తీసుకుందాం. 2 కొరింథీ 11 అధ్యాయంలో 3వ వచనం చూస్తారా? త్వరగా. పాల్సన్ నేర్చుకుంటున్నామా మనము? ధైర్యం తెచ్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని అవే సమస్యలు మనల్ని చుట్టుముట్టద్దు. వాక్యంలోనే నెమరు వేయాల. దేవుని వాక్యం చెప్పింది, నేను అభిషిక్తుని, నన్ను ఏది కూడా ముట్టదు. అభిషేకం పొందిన వారిని దేవుని కన్నులే చూస్తావి, మాంత్రికుల కన్నులకు కనబడరు అభిషేకం పొందిన వాళ్ళు. అందుకే గర్జించు సింహం వలె సాతానుడు ఎవరిని మింగాలని చూస్తున్నాడు, కానీ అందరిని మింగడు. కొందరిని వదిలేస్తున్నాడు. ఆ కొందరు ఎవరంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ అభిషేకం పొంది ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో ఎదుగుతున్నారు. 3వ వచనం చదువుతారా? 2 కొరింథీలు 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను ఎవరు మోసం చేసిరట? అయ్యను అవ్వను ఎవరు మోసం చేశారు? ఆదాము అవ్వను. చెప్పండి అందరు కూడా. ఎవరు మోసం చేశారు? ఎప్పుడు? ఆది కాండంలో. కానీ దాని ప్రస్తావన ఎక్కడికి వచ్చింది? కొత్త నిబంధనలో కూడా అదే తీస్తున్నాడు పౌలు. అయ్యో, ఆదాము అవ్వ తినద్దన్న పండు తిన్నారు. అది ఏ పండో మనకు తెలియదు. అందరు యాపిల్ పండు అంటారు, కానీ మనకు అవసరం లేదు. ఏ పండో మనకు తెలియదు. రమ్యంగా, మంచిగా, కన్నులకు ఇంపుగా, ఆకర్షణీయంగా అనిపించింది, తినేసింది. సాతాను అవ్వను, ఆదాముని మోసం చేశాడు సర్పంలాగా. ఇప్పుడు కూడా ఈ సంఘాన్ని ఈ సాతానుడు కాటు వేస్తాడేమో అని నాకు భయం అవుతుంది. కాబట్టి ఈ సంఘాన్ని సర్పము కాటు వేయక ముందే నేనేం చేయాలి? దేవునికి అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. దేంతో పోలుస్తున్నాడు? సర్పముతో. ఆమెన్. ఇదే పౌలు భక్తుడు అంటున్నాడు.
నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలోనికి వస్తాయి అన్నాడు. వారు ఎవ్వరిని కూడా కనికరింపరు అని అన్నాడు. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెలను చీల్చేస్తాయి. ఇదే సంఘాన్ని పౌలు భక్తుడు గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. ఆమెన్. నేను ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఎవరు ముట్టలేరు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి ఎవరు వస్తారు? తోడేళ్ళు. అందుకే కొంతమందికి నాయకులు, తండ్రులు ఉన్నంతసేపు ఎవడు ఒక్క మాట అన్నాడు. తండ్రి చచ్చిపోగానే కయ్యాలు మొదలవుతాయి ఇంట్లో. హల్లెలూయా. అసలు చనిపోగానే ఏమవుతాయి? కయ్యాలు పుడతాయి. ఇక ఆయన ఉన్నన్ని రోజులు ఏమనలేరు, ఆయన పోయినాక అన్నీ స్టార్ట్ చేసిది అంటారు. అలాగే పౌలు భక్తుడు భయపడుతూ ఉన్నాడు. నేనున్నప్పుడు మీకు భద్రత, మీరు బాగున్నారు, కానీ నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, నేను వెళ్ళిపోతాను, అప్పుడు మీరు ఏం చేస్తారు? శ్రమ పొందాల్సి వస్తుంది. అందుకే మీలో ఉన్న అభిషేకాన్ని మీరు కాపాడుకోనండి అంటున్నాడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఆదికాండం తీసుకుందాం. ఈ సర్పం ఏం చేస్తున్నదో కమాన్. 3వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేది, అది నిన్ను తల మీద కొడుతుంది. తల మీద ఎవరిని కొడుతున్నాం? సర్పము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాము తల మీదనే ఇవ్వమంటాం అంటారా? ఏడగొట్టాలట పాముని కొడితే? తల మీదనే. బైబిల్ కూడా ఏం చెప్తున్నది? స్త్రీ సంతానం అంటే మనుషులంగా మనము సంఘముగా ఈ గొర్రె ఏం చేస్తుందట? పాము తల మీద కొడుతుంది. హల్లెలూయా. శరం వింటుందా? తల మీద పడ్డదంటే దెబ్బకి పాము ఏమైపోతుంది? ఇక దాని పని ఏమి జరగదు ఇంకా. హల్లెలూయా. అది స్త్రీ బిడ్డలు నిన్ను తల మీద కొడతారు, నువ్వెక్కడ కొడతావట? మడిమే. ఆమేన్. ఇక్కడ ఎక్కడ మడిమంటే? హల్లెలూయా. గొర్రెకి ఏముంటాయి? మడిమ ఉంటుందా? షూ ఉంటుందా? షూస్ వేసుకున్నట్టుంటే ఉండదా? హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. గట్టిగా చెప్పండి. పాము గొర్రెను కుడితే ఎక్కడ కుడుతుందని చెప్తున్నాడు? గట్టిగా చెప్పండి. ఎక్కడ కుడుతుందట? దాళ్ళకి ఎక్కడ కుడుతుందట? మడిమే. మడిమే. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘానికి ఉన్నటువంటి, ఈ గొర్రె అయినటువంటి సంఘానికి మడిమే అనేది ఒకటి ఉంది. దానికి ఏం చేస్తుందట? ఈ సర్పము కొడుతుంది. హల్లెలూయా. ఎందుకు మడిమే దగ్గరనే కుట్టాలని దేవుడు చెప్పినాడు? మళ్ళీ ఆ స్త్రీకి పుట్టిన జనాన్ని గొర్రెనే అని ఎందుకు అంటున్నాడు? ఇంటర్నల్ థింగ్స్లో మనము చాలా నేర్చుకోవాల్సిన సంగతులు. ఆమేన్. ఇప్పుడు ఈ గొర్రె ఏమైంది? అభిషేకించబడ్డది. ఆమేన్. ఈ అభిషేకించబడిన గొర్రెను ఇది ఎక్కడ కాటు వేయడానికి దేవుడు సెలవిచ్చాడు? మడిమె మీదనే. ఎక్కడ కాటు వేయడానికి లేదు. ఎక్కడ ఏమన్నాడు? మడిమె మీద కాటు వేయమన్నాడు. హల్లెలూయా. అభిషేకం పొందిన దాన్ని ముట్టనే ముట్టద్దని ఒక మాట విడుదల చేసినాడు దేవుడు. హల్లెలూయా. నేను అభిషేకించిన వారిని ముట్టద్దు. చదువుతారా మాట త్వరగా? హల్లెలూయా. కీర్తనల గ్రంథం తీసుకొని త్వరగా చదవండి. రిఫరెన్స్ చెప్పకుండా చదివితే అందరికి తెలియదు. చదవండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చిండు. ఎస్సరమ్మ ఉన్నదా ఇక్కడ? దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చిండు? ప్రతి ఒక్కరికి ఈ సంఘస్థులను, అనగా అభిషేకించబడిన భూమి మీద ఉన్న అభిషేకం పొందినటువంటి సంఘాలను ముట్టద్దని ఏమిచ్చిండు దేవుడు? ఆజ్ఞ ఇచ్చినాడు. హల్లెలూయా. మణిపూర్లో కొన్ని సంఘాలు, అభిషేకంలో ఉన్న సంఘాలను మనుషులు ఏం చేశారు? ముట్టారు. హల్లెలూయా. ముడితే అక్కడ ఉన్న మనుషులు భయపడి చాలా కష్టాలను, హింసను భరించినారు. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? అభిషేకించిన వారిని ముట్టొద్దు అన్నాడు.
కానీ సాతానుడు ఏం చేశాడు? ముట్టాడు. హల్లెలూయా. ముట్టినందుకు ఏం జరుగుతుందో తెలుసా? ఎవడు ముట్టినాడో వాడే చస్తాడు. హల్లెలూయా. ముట్టిన వాడు ఏమవుతున్నాడు? చస్తాడు. నా ప్రవక్తలను ముట్టొద్దంటే ప్రవక్తల తలలు తెగ నరికినారు. పాస్టర్ల కుటుంబాలను ఏం చేశారు? నరికేసినారు. హల్లెలూయా. నిజంగా ఆ బిడ్డలు దేవుని యొక్క అభిషేకంలో ఆత్మానుసారంగా నడుచున్న వాళ్ళని నేను నమ్ముతున్నాను. అంత హింసను వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకపోయినా ఈ గొర్రె సాధువు ఏం చేస్తుంది? కరుస్తుందా? మింగుతుందా? చెప్పండి. గొర్రె ఏమన్నా చేస్తుందా? ఏమి చేయదు. కానీ ఈ దేవుని అభిషేకం, ఈ గొర్రె మీద ఒక అభిషేకం ఉన్నది. ఏమున్నది? దేవుని శక్తి ఉన్నది. ఆ గొర్రె దేని చేత కప్పబడ్డది? అభిషేకం. ఈ గొర్రె వీళ్ళని వదిలేసిన అభిషేకం వాళ్ళని వదిలేయదు. ఆమెన్. వాళ్ళ సంగతి చూస్తుంది అన్నట్టు. అభిషేకం అంటే ఎవరు? దేవుడే, దేవుని శక్తి. ఆమెన్. అందుకే నీ సొంతగా నీవు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం నేనే అంటున్నాడు దేవుడు. నువ్వు అభిషేకం పొందితే నువ్వు గమ్మున నా మీద ఆధారపడు అంటున్నాడు. కానీ వీరు నిజంగా దేవుని అభిషేకంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఈ గొర్రెను ముట్టేటప్పుడు దేన్ని ముడుతున్నారు? ముందు ఈ గొర్రె చుట్టూ ఏమున్నది? సంఘం చుట్టూ, నీ చుట్టూ, అందరి చుట్టూ ఏమున్నది? అభిషేకం ఉన్నది. ఈ గొర్రెను ముట్టాలంటే ముందు ఎవరిని ముట్టాలా? అభిషేకాన్ని, యేసుక్రీస్తును ముట్టాలి. ఆమెన్. యేసుక్రీస్తును ముట్టాలంటే ఎవరిని ముట్టాలా? యేసుక్రీస్తు తండ్రిలో దాచబడి ఉన్నాడు. తండ్రిని ముట్టాలా. హల్లెలూయా. ఊరికేనే లేదు ఇది. నువ్వేమో యేసుక్రీస్తులో దాగి ఉన్నావు. అభిషేకం అంటే ఇదే. మనం ఎక్కడ దాగి ఉన్నాం? యేసుక్రీస్తులో. యేసుక్రీస్తు ఎక్కడ దాగి ఉన్నాడు? తండ్రిలో. ఇప్పుడు తండ్రిలో మనం ఉన్నాం కాబట్టి ఈ హింస, ఈ కాటు లేక ఈ సర్పము మనల్ని పాడు చేయాలంటే ఎవరిని ముట్టాల? ముందు అభిషేకాన్ని ముట్టాల, తండ్రిని ముట్టాల. ఆమెన్. నిన్ను ముట్టినవాడు నా కన్నుపాపను ముట్టినవాడితో సమానం అంటున్నాడు. ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటే అన్యాయంగా, అక్రమంగా, తప్పు లేకపోయినా మన మీద హింసలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు. హల్లెలూయా. అందుకే నీ ఇంట్లో ఉన్న నీ భార్యను కూడా తిట్టడానికి భయపడాల. నీవు అభిషేకం పొందిన స్త్రీ అయితే ఆ అభిషేకం నిన్ను వదిలిపెట్టదు. నీ భార్య నిన్ను క్షమిస్తుందేమో కానీ అభిషేకం మాత్రం నిన్ను వదిలేదు. నీ భర్త నిన్ను క్షమిస్తాడేమో కానీ ఆ భర్త పైన ఉన్నటువంటి అభిషేకం నిన్ను వదలదు. గాయపరచద్దు. కత్తితో ఒడిస్తేనే కాదు, మాటలతో ఎవరిని గాయపరచదు. అభిషేకం పొందిన వాళ్ళు అందుకే నెమ్మది కలిగి నీట్గా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. సురేష్కి అర్థమవుతుందా? మాటలతో కూడా అభిషేకం పొందిన వారిని గాయపరచకూడదు, దుఃఖపరచకూడదు. హల్లెలూయా. దేవుని సంఘం ఇంత గొప్పగా దీవించబడతా ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందికి తెలియకుండా నోటి మాటలతో సేవకుల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, సంఘస్థుల గురించి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు, చర్చికి పోయే వాళ్ళ గురించి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఒకవేళ ఆ సంఘము దేవుని అభిషేకంలో నడిచే సంఘం అయితే వాళ్ళని అభిషేకం ఎన్నటికీ విడిచిపెట్టదు. హల్లెలూయా. అభిషేకం ఏం చేస్తుంది? ఒకరోజు అభిషేకం పొందినటువంటి సౌలు దావీదు చేతికి దొరికితే దావీదు చంపిడా? అబ్బో, అభిషేకం పొందినవాడు, ఈయన నేను ఈజీగా చంపుతా కానీ అభిషేకం నన్ను విడిచిపెట్టదు, అభిషేకం నన్ను చంపేస్తుంది అంట భయపడ్డాడు ఆయన. అందుకే వాక్యానికి భయపడ్డాడు. అభిషేకం పొందిన వారిని ఎవరు ముట్టకూడదు. ఈ దినం మీరు చెప్పాలా సాతానుకు, సాతానా నువ్వు నన్ను కనుక ముడితే నెక్స్ట్ సెకండే నువ్వు చస్తావని చెప్పాలా. ఆమెన్. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం జరుగుతున్నది అని అంటే ఈ లోకంలో పాము కాటుకు హాస్పిటల్కి వెళ్తాం. పాము కుట్టింది సార్ అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకు విరుగుడు మంది ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యగంగవ్వ, పాము కుడితే ఎక్కడికి పోతాం? హాస్పిటల్కి పోతున్నాం. ఆమెన్. సో విషపూరితమైనది ఏది కూర్చినా కానీ దానికి పోగొట్టడానికి హాస్పిటల్లో యాంటీ వీనం అంటే విషం,
హల్లెలూయా. యాంటీవేనం అనేది ఒకటి ఇంజెక్షన్ ఇస్తారు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? సారం వచ్చినాక అడగండి. ఓకే. పాము కుట్టినప్పుడు హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ తీసుకుంటాం కదా, ఆ ఇంజెక్షన్ ఎక్కడి నుంచి తయారు చేసింది? విరుగుడు ఎక్కడి నుంచి తయారు చేసింది? గొర్రెలో నుంచి తీయబడ్డది. హల్లెలూయా. గుర్రం యొక్క శరీరంలో నుంచి, గొర్రెల శరీరంలో నుంచి. ఆమేన్. హల్లెలూయా. తెలుసా తెలియదా? ఎక్కడి నుంచి తీయబడ్డది? యాంటీవీనం అనే మెడిసిన్ ఎక్కడి నుంచి తీయబడ్డది? గొర్రెలో నుంచే. అందుకే గొర్రెలు అడివంతా తిరుగుతాయి, ఒక్కడు కూడా చావదు. వాటికి పాములు కుడతాయి కానీ ఒక్కడు కూడా చావదు. ఎందుకు చావదు? గొర్రెను కుడితే పామే చావాలి కానీ గొర్రె చావది. హల్లెలూయా. అందరూ ఇట్లనే చూస్తున్నారండి. హల్లెలూయా. గొర్రెను ఎక్కడ కుట్టాలా? సాతానుడు మడిమే. ఇప్పుడు మడిమెలో ఏమున్నది? యాంటీవీనం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం పొందిన వాళ్ళను సాతానును ముడితే ఖతమే వాని పని. ఆమేన్. యోబును ముట్టిండు అనవసరంగా, కానీ రెండంతల ఆశీర్వాదం ఇచ్చేసిండు దేవుడు. ఈ రోజు వరకు యోబు 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 అని ఎన్ని సంఘాలు చెప్పుకుంటున్నాయి ఆయన గురించి. అసలు యోబు గురించి తీయకనే పోయితే, యోబును అట్లా హింసించకపోతే యోబు ఎవడో మనకు తెలియని కూడా తెలియదు. కానీ సాతానుడు అనవసరంగా ఆయనతో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత కూడా యోబు గురించి సాక్ష్యం వింటున్నాం. హల్లెలూయా. ఒక యేసుప్రభుని చంపెత్తే చాలనుకున్నది కానీ ఎంతమంది యేసుప్రభులు తయారవుతూ ఉన్నారు. ఒక గోధుమ గింజ వస్తుంది కానీ అనేక గోధుమలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అభిషేకము మనలో నిలుస్తున్నది కాబట్టి మనము దేనికి కూడా భయపడే అవసరత లేదు. ఆమేన్. సాతానుడు నిన్ను ముడితే వాడే చావాలి కానీ నీవు చావకూడదు. అభిషేకం అది కన్నట్టు. అభిషేకం చేసే పని ఏంటిది? అది. హల్లెలూయా. సో ఒకవేళ నీవు వదిలేసినా కానీ నీ పైన ఉన్న అభిషేకం వారిని వదిలిపెట్టదు. హల్లెలూయా. దేవుడే తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆమేన్. సో దేవుని సంగమా, అభిషేకం ఎంతో విలువైంది. అందుకే నూనెతో నా తల అంచి ఉన్నావు. ఎక్కడ గొర్రె మరి వెళ్ళి పోరాడినట్టుగా మనం చూస్తలేం కానీ ఆ గొర్రె పైన ఉన్న అభిషేకమే మన కొరకు యుద్ధము చేస్తుంది. అందుకే అభిషేకింపబడిన నీవు అభిషేకంలోనే నడుచుకోవాలి. ఆమేన్. సో సర్పంగా ఉన్నటువంటి సాతానుడు సంఘాన్ని ఏమీ చేయలేడు. ఎప్పుడు? ఈ సంఘము దేవుని అభిషేకంలో నడుస్తున్నప్పుడే ఈ సాతానుని ఎదిరించగలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో గొర్రెను కాటు వేసినటువంటి పాము ఏం కావాలి? అక్కడికక్కడే చనిపోవాలా. ఆమేన్. చనిపోలేదా? నీవెవరు? గొర్రెవు. ఆమేన్. నీ మీద నిలుస్తున్న అభిషేకము ఏం చేస్తుంది? నీకు వ్యతిరేకంగా లేసే ప్రతిదాన్ని ఏం చేస్తుంది? తీసి పారేస్తుంది. హల్లెలూయా. అంతటిని సద్దంపజేస్తుంది. కాబట్టి ఈ దినము అభిషేకం విషయంలో మనము నిర్లక్ష్యం చేయదు. నీ వ్యక్తిగతంగా నీ అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ముందు నీలో ఉన్న అభిషేకం ఏం కావాలా? ఎక్కువ కావాలా. ఆమేన్. పరిశుద్ధత కావాలా, పవిత్రత కావాలా. అందుకే అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి, ప్రభువా నాలో ఉన్న అభిషేకము, నా పర్సనల్ అనాయింటింగ్ని నేను కాపాడుకున్నట్లు, పరిచర్య కొరకు మీరు ఇచ్చిన అభిషేకము నిలబెట్టుకున్నట్లు నా అంతరంగంలో పరిశుద్ధత దయచేయండి అని అడుగుదాం అందరం కూడా. కమాన్. నీ అంతరంగంలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన దేవుని అభిషేకం నీ మీదికి నువ్వు కోరుకుంటే నువ్వు చచ్చిపోతావు. అభిషేకం చంపేస్తుంది దాన్ని సరిగ్గా మనము తెలుసుకోకపోతే. కాబట్టి కట్టెల్లాగా ఉండద్దు. ఆ కట్టెకు గొడ్డలు ఉండాలా, పదునైన గొడ్డలు ఉండాలి ఆ కట్టెకి. అప్పుడే మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడగలుగుతాం. అనేకులను దేవుని కొరకు మరి సంపాదించగలుగుతాం. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో శక్తుల చేత, దురాత్మల చేత, దయ్యపు శక్తుల చేత, మంత్రశక్తుల చేత, చేతబడుల చేత విరుగుడు లేక రోగాల పాలై అనేక కుటుంబాలు ఉంటున్నారు. వారందరినీ మనము విడుదల ప్రకటించాలంటే ఈ సంఘంలో ప్రతి గొర్రె దేవుని అభిషేకం పొందుకోవాలి. దయచేసి ఈ అభిషేకంతో మీరు ఇంటికి తిరిగి వెళ్ళండి.
అడగండి దేవుని, ప్రభువా నా అంతరంగంలో నా మీద నీవు నన్ను నమ్మి ఇచ్చిన అభిషేకాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నేను కాపాడుకున్నట్లు నా కృప చూపండి అని అడగాను యేసు నామములో.